అందరికీ ఈరోజు మనం హోస్టైల్ విట్నెస్ గురించి తెలుసుకుందాము. హోస్టైల్ విట్నెస్ అంటే ఏంటి అనేది మనకి సెక్షన్ 157 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియంలో డీల్ చేయబడుతుంది అనమాట. మనం ఏ కేసెస్లో ఒక పర్సన్ని హోస్టైల్ విట్నెస్గా డిక్లేర్ చేస్తాము అన్న దాని గురించి కూడా తెలుసుకుందామండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక కేసులో మనకి 2 పార్టీస్ ఉంటారు. ప్రాసిక్యూషన్ సైడ్ ఉంటారు, అక్యూజ్డ్ సైడ్ ఉంటారు. ప్రాసిక్యూషన్ ఉంటారు, అక్యూజ్డ్ ఉంటారు. సో ఇప్పుడు ప్రాసిక్యూషన్ సైడ్ వాళ్ళ కేసుని ప్రూవ్ చేయాలంటే కొంతమంది విట్నెసెస్ని తీసుకొని వస్తారు కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, అఫెన్స్ జరగంగానే ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. అలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు విట్నెసెస్ ఉంటారు, ఎవిడెన్సెస్ ఉంటాయి, అన్నిటిని కలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఏ విట్నెసెస్ అయితే వాళ్ళ కేసుని ప్రూవ్ చేయడానికి ఫేవర్గా ఉన్నాయో ఆ విట్నెసెస్ అందరినీ వాళ్ళ ఎవిడెన్సెస్ని తీసుకొని రికార్డ్ చేసుకొని అవును ప్రైమా ఫేసి కేసు ప్రూవ్ అయ్యింది అక్యూజ్డ్కి అగెయిన్స్ట్గా అన్నప్పుడు కోర్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఇలా అంతా జరుగుతుంది కదా. సో అన్ని ఎవిడెన్సెస్ని అన్ని విట్నెసెస్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. అక్యూజ్డ్కి అగెయిన్స్ట్గా ఉన్న ఎవిడెన్సెస్ అన్ని అంటే వాళ్ళ కేసుని ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్సెస్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. సో కలెక్ట్ చేసుకొని కోర్టు ముందర ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు ఈ కోర్టు ఏం చేస్తుంది, ప్రాసిక్యూషన్ సైడ్ ఉన్న విట్నెసెస్ అందరినీ కాల్ చేస్తుంది కదా. కాల్ చేసి ట్రయల్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసిక్యూషన్ సైడ్ మనం కలెక్ట్ చేసి ఉంటాం కదా, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు వాళ్ళలో ఎవరైనా ఒక పర్సన్ అక్యూజ్డ్కి ఫేవర్గా మారిపోయారనమాట. అంటే వాళ్ళు వచ్చింది ఎవరి ఫేవర్గా వచ్చారు, ఎవరి తరపున వచ్చారు, ప్రాసిక్యూషన్ తరపున వచ్చారనమాట. కానీ వాళ్ళు ఇప్పుడు ఎవిడెన్స్ ఎవరి తరపున ఇస్తున్నారు, అక్యూజ్డ్కి తరపున ఇస్తున్నారనమాట. అప్పుడు ఈ సెక్షన్ 157 ప్రకారం మనం కోర్టుని అడగచ్చు అనమాట. ఈ పర్సన్ మా ఫేవర్గా వచ్చారు కానీ ఇప్పుడు అక్యూజ్డ్కి ఫేవర్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో కాబట్టి ఈ పర్సన్ని హోస్టైల్ విట్నెస్గా డిక్లేర్ చేయమని అడగచ్చు అనమాట. సో అది ఎలా ప్రూవ్ చేస్తామంటే అతని ప్రీవియస్ స్టేట్మెంట్స్ చూపించి ఇప్పుడు అతను ఇస్తున్న స్టేట్మెంట్స్ రెండు క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి అని చెప్పి కోర్టుని అడుగుతామన్నమాట. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఆ పర్సన్ని కోర్టు తన డిస్క్రిషన్ ఉపయోగించి ఆ పర్సన్ని హోస్టైల్ విట్నెస్గా డిక్లేర్ చేస్తుంది అనమాట. సో అప్పుడు సెక్షన్ 157 ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసిక్యూషన్ కొంతమంది విట్నెసెస్ని తీసుకొని వచ్చింది కదా, వాళ్ళని హోస్టైల్గా డిక్లేర్ చేయించింది కదా. యూజువల్గా మనం ఎవరినైతే విట్నెసెస్ని తీసుకొస్తామో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ ఎవరు చేస్తారో ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తారనమాట. కానీ మనం వన్స్ హోస్టైల్ విట్నెస్గా డిక్లేర్ చేశామంటే మనం కూడా వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెక్షన్ 157 చెప్తుంది. అలాగే ఇందులో మనకి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ బికాస్ వీ హ్యావ్ డిక్లేర్డ్ అ పర్సన్ యాజ్ అ హోస్టైల్ విట్నెస్ డస్ నాట్ మీన్ దట్ వీ కెనాట్ యూస్ హిస్ ప్రీవియస్ స్టేట్మెంట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని ప్రీవియస్ స్టేట్మెంట్స్ మన కేస్ని ప్రూవ్ చేయడానికి ఫేవర్గా ఉన్నాయంటే మనము అతని ప్రీవియస్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ దో వీ హ్యావ్ డిక్లేర్డ్ హిమ్ యాజ్ అ హోస్టైల్ విట్నెస్. సో థ్యాంక్ యూ అండి.